నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. ప్రపంచంలో ఏ దేశంలో చూసినా ఉద్యోగం, డబ్బు సంపాదించడం అంటే చదువుకోవాలి, కష్టపడాలి, స్కిల్స్ పెంచుకోవాలి. కానీ కొన్నిసార్లు వింతైన ఉద్యోగాల గురించి విన్నప్పుడు మన కళ్ళు బైర్లు కమ్ముతాయి. ముఖ్యంగా పిల్లలు పుట్టించడం అనే విచిత్రమైన అంశం ఒక ఉద్యోగంగా మారి దానికి లక్షల్లో జీతం ఇస్తారంటే నమ్ముతారా? అవును, ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే వార్త వైరల్ అవుతోంది. జపాన్లో జనాభా తగ్గిపోతుంటే ప్రభుత్వం పిల్లల్ని పుట్టించే ఉద్యోగం అంటూ భారీ జీతం ఆఫర్ చేస్తోందట. నెలకు 3 లక్షలు, 30 మందికి ప్రెగ్నెన్సీ సపోర్ట్ చేస్తే 90 లక్షలు. వినడానికి అద్భుతంగా ఉంది కదా, కానీ అస్సలు ఇది నిజమేనా? ఈ వార్త వెనుక ఉన్న కథ ఏంటి తెలుసుకుందాం. అభివృద్ధిలో ముందున్న దేశం జపాన్. టెక్నాలజీలో దూసుకుపోతోంది. కానీ ఆ దేశానికి ఒక పెద్ద సమస్య ఉంది. అదేంటంటే జనాభా తగ్గిపోవడం. యువత తక్కువై వృద్ధుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ సమస్యతో జపాన్ ప్రభుత్వం చాలా కాలంగా తలపట్టుకుంటోంది. జనాభాను పెంచడానికి రకరకాల పథకాలు ప్రకటిస్తోంది. అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే జపాన్ ప్రభుత్వం ఈసారి ఏకంగా పిల్లలు పుట్టించే బిజినెస్ అంటూ ఒక కొత్త ఉద్యోగాన్ని ఆఫర్ చేస్తోందట. ఈ ఉద్యోగం చేసే వ్యక్తి పని ఏంటంటే రోజుకు ఒకరిని ప్రెగ్నెంట్ చేయాలి. అప్పుడు ఆ ఉద్యోగికి నెలకు 3 లక్షల జీతం ఇస్తారట. అంతేనా? ఒకవేళ మీరు ఒక నెలలో 30 మందికి ప్రెగ్నెన్సీకి సపోర్ట్ చేయగలిగితే మీ ఆదాయం ఏకంగా 90 లక్షలు అవుతుందట. అబ్బో, భలే ఛాన్స్ దొరికిందే అని చాలా మంది కనిపించి ఉంటుంది కదా. ఎక్కడ అప్లై చేయాలి, అర్హతలేంటి అని చాలా మంది వెతకడం కూడా మొదలు పెట్టుంటారు. కానీ అసలు నిజమేంటో తెలుసా? ఇది పూర్తిగా నిజం కాదు. ఇది కేవలం సోషల్ మీడియాలో పుట్టుకొచ్చిన ఒక ఫేక్ న్యూస్. జపాన్ ప్రభుత్వం అలాంటి అధికారిక ప్రకటన ఏదీ చేయలేదు. పిల్లలు పుట్టించడమే ఉద్యోగం, లక్షలో జీతం అనేది కేవలం ఒక వైరల్ పోస్ట్ మాత్రమే. జపాన్ ప్రభుత్వం జనాభాను పెంచడానికి ప్రోత్సాహకాలు ఇస్తుంది నిజం. కానీ ఇలాంటి విచిత్రమైన అధికారికం కానీ స్కీమ్లు మాత్రం ప్రకటించలేదు. సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి వార్తలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ వాటిని నమ్మే ముందు 1-2 సార్లు అధికారికంగా ధృవీకరించుకోవడం చాలా ముఖ్యం. లేదంటే ఆశపడి మోసపోవడం ఖాయం. ఏదేమైనా ఈ వార్త వినగానే చాలా మంది బ్యాచ్లర్ల కళ్లల్లో మెరిసిన ఆశ మాత్రం నిజం.